రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ పులిబిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు మాట్లాడతారు. రేపు ఉదయం విజయవాడలో రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి. భారతదేశానికి మంచి జరగాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ ఆన్సర్స్ ఇస్తారు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అహ్మదుల్లా గారు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు. వారికి కాంగ్రెస్ కండుగా కప్పి ఏపీసీసీ అధ్యక్షులు ఆహ్వానిస్తారు. వెల్కమ్ అన్న. ఇప్పుడు మేము ఇందాక దారిలో వచ్చేటప్పుడు వారి తండ్రి గారితో, వారి కుటుంబంతో నాకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది. నేను 1969లో మొట్టమొదటిసారి దాదాపు 55 సంవత్సరాల కిందట పులివెందులు రావడం జరిగింది. అప్పటి నుంచి ఆ కుటుంబం, మా కుటుంబం ఒకటే మాటగా, ఒకటే బాటగా, మధ్యలో కొన్ని రోజులు రాజకీయ విభేదాలు కొన్ని ఉన్నా ఆత్మీయ అనుబంధం ఎక్కడికి పోలేదు. షర్మిలమ్మ నాకు మేనగోడలే కాక నాకు కూతురు లేరు. నా కూతురు లాంటిది, వరుసకి కోడలైనా మేము ఒక కుటుంబ సభ్యురాల్లాగా, కూతురులాగానే ప్రేమిస్తాము ఆవిడ్ని, ఆవిడ పిల్లల్ని కూడా. దివంగత మహానేత, ఈ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిలాగా, ఒక నావికుడిలాగా తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ అందరి ముద్దుల బిడ్డ, మమ్మల్ని అందరినీ మా అందరికీ మార్గదర్శకంగా ఉండి
మమ్మల్ని నడిపించమని మా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మాకు నాయకత్వం వహించమని అడిగారు. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయ భావాలని ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరించి ఈవేళ ముందడుగు వేస్తూ ఉంది. వారి తండ్రి గారి ఆశీస్సులే కాకుండా మీ అందరి అండదండలతోటి, ముఖ్యంగా పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, రాయలసీమ ప్రజలే కాకుండా రాజశేఖర రెడ్డి గారి ఆత్మాభిమానులు రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచంలో నలుగుబొనలో కూడా ఉన్నారు. వారి అందరి యొక్క ఆశీస్సులతోటి, వారి అందరి యొక్క అండదండలతోటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో పునర్జీవింపజేసి కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేయడానికి సంకల్పం తీసుకున్న వైఎస్ షర్మిలా గారికి మనం అందరం జేజేలు పలుకుతూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఓకే ఓకే.